తామర ఎక్కడ చూసినా తామర. మన పురాణాలు, ఇతిహాసాలు, శాస్త్రాలు, వేదాలు, ధర్మాలు ఏ గ్రంథం చూసినా ఎవరిని వర్ణించినా తామర పువ్వుతో వర్ణించడం సహజం. శనిదేవుని కారణంగా పరమేశ్వరుడు కొంతకాలం పాటు తాను ఈ లోకానికి కనిపించకుండా దాగవలసి వచ్చినప్పుడు ఎంచుకున్న పుష్పం తామర. తామర తూడులో కొంతకాలం దాగి పరమేశ్వరుడే శనిదేవుడిని నీవు నన్ను ఏం చేయగలిగావు అంటూ వేళాకోళం చెప్పిన వృత్తాంతంలో కూడా సందర్భం తామర పుష్పమే. భారత జాతీయ పుష్పం తామర. చిన్ననాడు మనమంతా చేతికి పెన్ను ఇవ్వగానే, కలం ఇవ్వగానే, పెన్సిల్ ఇవ్వగానే వ్రాసేటటువంటి బొమ్మ తామర పువ్వు. వాపుంసి పద్మం నళినం అరవిందం మహోత్పలం సహస్రపత్రం కమలం శతపత్రం కుశేషయం అంటూ అమరకోశం ఈ తామరకు ఉండేటటువంటి భిన్న భిన్న నామాలను మన ముందు ఇలా ఉంచుతుంది. బిస ప్రసూన రాజీవ పుష్కరాంభోరుహానిచ అని కూడా అమరకోశం ప్రథమకాండలో వారి వర్గంలో ఇలా తామరకు ఉండేటటువంటి భిన్న భిన్న నామాలను మనం గమనించవచ్చు. తామ్యద్భిః రస్యత ఇతి వా తామరసం. తెలుగునాట ఒక సామెత ఉంది, నీటి కొద్దీ తామెర. మహాలక్ష్మిని పూజించే సమయంలో అమ్మవారికి ప్రీతికరంగా తామర పువ్వులతో పూజించాలి. అమ్మ కూడా ఆ తామర పుష్పంలో కూర్చొని దర్శనమిస్తుంది మహాలక్ష్మి. శివపురాణాన్ని అనుసరించి పరమేశ్వర సంకల్పం కారణంగా మహాదేవుడు ఏ సంకల్పం చేశాడో ఆ సంకల్పానికి అనుగుణంగా శ్రీమన్నారాయణమూర్తి ఉద్భవించగా, శ్రీమన్నారాయణమూర్తి నాభిలో నుంచి ఉద్భవించిన ఆ కమలములో, తామరలో బ్రహ్మదేవుడు కూర్చొని సృష్టిక్రమం ప్రారంభించినట్లుగా మనకు ఆ గ్రంథం వివరిస్తుంది. నీటి కొద్దీ తామెర అనే తెలుగువారి సామెత ఇక్కడే పుట్టింది. ఆ నీటి కొలను ఎంత లోతుగా ఉంటే ఆ తామర తూడు అంత పొడవుగా సాగి పుష్పం మళ్ళీ నీటిపైననే కనిపిస్తుంది మనకు. ఉత్తముల మహిమ నీరు కొలది తామర సుమ్మి అంటూ కళాపూర్ణోదయం కావ్యంలో పింగళి సూరణ ఇలా మనకు తెలియజేస్తాడు. ఇది చిత్తముల యొక్క మహిమ, ఉత్తముల యొక్క చిత్తము అని చెప్పాలి. ఎవరి చిత్తములో, మనస్సులో ఏ మహిమ ఉంటుందో, పరమేశ్వర సంకల్పమో, బ్రహ్మ సంకల్పమో, లక్ష్మీ సంకల్పమో, ఆ సంకల్పాలకు అనుకూలంగా అనుగుణంగా సృష్టి క్రమంలో తామర పువ్వు ఉద్భవించింది. సమస్త పురాణాలకు ప్రప్రథమం అని చెప్పినప్పుడు ముందుగా దైవ సాక్షాత్కారం ఈ తామర పువ్వులోనే అని మనకు పురాణ ప్రపంచం పరిచయం చేస్తున్నది కనుక దైవంతో ఉద్భవించినటువంటి పుష్పం తామర. ఈ తామరకు సంబంధించి అష్టాదశ వర్ణనలలో వనవర్ణన ప్రత్యేకం. శ్రీరామాయణంలో జాబాలి ఋషి ఆశ్రమం, అగస్త్య ఋషి ఆశ్రమం, అలాగే మతంగముని ఆశ్రమం, పర్ణశాల, శ్రీరాముని పాదములు ఎక్కడ నడిచినవో, శ్రీరాముని కన్నులు ఎక్కడ చూచినవో ఆయన రాజీవలోచనుడు కనుక ఆ ప్రాంతమంతా కూడా తామరలతో నిండి ఉండేది అని కూడా రామాయణ వర్ణన. తొలిసారిగా పంప సరస్సు వద్ద ఆంజనేయ స్వామి వారు రామచంద్రమూర్తిని చూచినప్పుడు ఆ పక్కనే ఉన్న పంప సరోవరం అంతా కూడా తామరలతో నిండి ఉన్నది. అంతర్గతమైన ఈ 6 తామరలకు అభినవోల్లాసంబు అనునయించి అంటూ విక్రమోర్వశీయం. 6 తామరలు అంటే ఏమిటా అనే ఆలోచన వచ్చినప్పుడు ఈ దేహంలో ఉండే 6 చక్రాలలో శిరస్సు పైన ఉండేటటువంటి సహస్రారము ఇది తామర పుష్పంతో అంటూ ఆ మహాకవి విక్రమోర్వశీయకర్త ఇలా తెలియజేస్తున్నాడు. తామర కంటి, తామర కెంపు, తామర చూలి, తామర చెలి, తామర సాక్షి, తామర తంపర, తామర తీగ, తామర దేవర, తామర, తామర విందు ఇలాంటి అనేక పదజాలాలు
తెలుగు సాహిత్యం అంతా విస్తరించి ఉన్నాయి. ఇలాంటి తామరను నిత్య జీవితంలో మనం వాడుకునే సమయంలో ఏ విధమైన పరిహారాలు పరిష్కారాలలో ఈ తామర మనకు ఉపయోగపడుతుంది? ధనం కావాలి, సంపద కావాలి, అమ్మవారిని ఈ తామరలతో పూజిస్తూ కమలే కమలాలయే ప్రసీద ప్రసీద, ఇది ఒక మహామంత్రం. ఈ మంత్రాన్ని మనస్సులో మననం చేస్తూ అమ్మవారి పాదముల వద్ద 108 తామరలను సమర్పించినట్లయితే ఆ ఇంట ధనం, ధాన్యం, సంపద, లక్ష్మీ కళతో సమస్త ఐశ్వర్యాలు అక్కడే తిష్ట వేసుకుని ఉంటాయి అని సాధనా ప్రపంచం తెలియజేస్తుంది. గణపతికి ప్రీతికరంగా ఒక్క తామర పుష్పాన్ని మనం అర్పించినట్లయితే కల్హారోత్పల మల్లిక మరొకైశ్చంపక, ఆ శ్లోకాలన్నీ కూడా జ్ఞాపకం తెచ్చుకొని చూస్తే గణపతి చేతిలో ఒక్క ఆ తామర పుష్పాన్ని అలంకారంగా అందించినట్లయితే సమస్త విద్యలు మనకు కరతలామలకమవుతాయి. కలహారము అన్న పేరు కూడా ఈ తామరకు ఉండేటటువంటి అనేక నామములలో ఒకటి. తెల్ల తామర, కుముదం అన్న పేరిట మనకు శాస్త్రాలు ఇలా తెలియజేస్తాయి. ప్రయాణాలు, యాత్ర చేసే సమయంలో మనకు ఏ విధమైన నష్టం కలగకూడదు. అనేకులు యాత్రకై ప్రయాణం చేసే ఆ సంరంభ సమయంలో ఏవో మర్చిపోతూ ఉంటారు, లేదా మార్గ మధ్యంలో ఎక్కడో విడిది విశ్రాంతి చేసిన సమయంలో కొన్ని వస్తువులు అక్కడ పెట్టి మర్చిపోయి తిరిగి వచ్చి వాపోతూ ఉంటారు. ఇలా ప్రయాణాలలో కూడా ఏ విధంగా ఆటంకాలు రాకుండా చక్కగా ప్రమోదభరితంగా ప్రయాణాలన్నీ కూడా జరగాలి అనుకుంటే వారు వెంట తీసుకువెళ్ళేటటువంటి ఆ బ్యాగులో లేదా సూట్ కేసులో ఒక్క కమలమును వెంట తీసుకుని వెళ్ళాలి. పరమాత్మ సన్నిధానానికి మనం వెళ్ళే సమయంలో వెంట ఒక కమలమును తీసుకువెళుతున్నాం అన్న సంకల్పం ఇక్కడ ప్రధానం, మరవకూడని అంశం. నిజానికి మన మనస్సు నళినం పద్మనయనం అన్న పేరిట మన హృదయమే ఒక కమలము అనే భావనతో సమర్పించాలి. కానీ ప్రత్యక్షేణానుమిత్యేవా యస్తు బాయో న లభ్యతే అనే ప్రమాణం ఇట్లాంటి వాటిని అనుసరించి మన వెంట కూడా ఒక ప్రత్యక్షంగా తామర పుష్పాన్ని తీసుకుని వెళ్ళగలిగితే ఆ ప్రయాణాలన్నీ ప్రమోదభరితంగా ఆనందంగా పరిపూర్ణమవుతాయి. కనుక పురాణాలలో, ఇతిహాసాలలో, సాహిత్యంలో, వేదంలో సైతం ప్రస్తావనలు కల ఈ తామర పుష్పం జాతీయ సంపదగా మనం గుర్తించి తామర తంపరగా ఇల్లు పెరగాలి అంటే పరమాత్మ ప్రీతికరంగా తామర పుష్పాన్ని సమర్పించాలి. వంశాభివృద్ధి ప్రతి ఇంట అందరూ కోరుకునే అంశం. పిల్లలు, మనమలు, మనమరాండ్లు ఇలా ఇల్లు వృద్ధి పొందాలి అనే శబ్దానికే తెలుగువారు తామర తంపర అన్న పదాన్ని వాడతారు. తామర ఒక్కటి వేస్తే చాలు, ఆ తామర తూడు నీటి అడుగున ఉండేటటువంటి బురద, ఆ బురదతో మరికొన్ని తూడు ఇలా పెరుగుతూ పెరుగుతూ అనేక తామర ఆకులతో విస్తరించిపోయినట్టుగా మనం గమనిస్తూ ఉంటాం. సాంసారిక జీవనంలో ఉండి ఏ విధమైనటువంటి మమకారం పెంచుకోకుండా మానసికంగా పరమాత్మ నీవే అంతా అనేటట్లుగా ఆలోచన చేస్తూ నిష్క్రియాపరుడు కారిక్కడ. క్రియ చేస్తారు, కర్మ చేస్తారు, కానీ కర్మ ఫలాన్ని ఆశించకుండా వేదాంతపరమైన జీవితాన్ని గడిపేటటువంటి వారి జీవితాన్ని తామరాకు మీద నీటి బొట్టు అని మనవారు ఇలా ఒక ఉపమానంతో కూడా తెలియజేస్తారు. సకల విధాలుగా వంశాభివృద్ధి కావాలి, ధనధాన్య సంపదలు పెరగాలి, చక్కటి విద్య రావాలి, ప్రయాణాలలో ఆటంకాలు రాకుండా ఉండాలి. ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా నిర్విఘ్నంగా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేయగలగాలి అంటే పరమాత్మ భావానికి మనం సమర్పించవలసినటువంటి ఆ పుష్పం తామర, ఆ మొక్క తామర మొక్క. పెంచుకుందాం, జాతీయ సంపదను కాపాడుకుందాం, పవిత్ర వారసత్వాన్ని రక్షించుకుందాం.